కాకినాడ రూరల్ కి సంబంధించి 212 పోలింగ్ బూత్ లో మనం ఉన్నాం. ఆయన మధ్యాహ్నం 1 గంట నుంచి ఉన్నారు. ఈవీఎం పనిచేయట్లేదు, ఆయన పడిపోయే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇంత పరిస్థితి ఉన్నా ఈవీఎం పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏమన్నా ఎన్ని గంటల నుంచి పనిచేయట్లేదు ఏంటి సార్? మార్నింగ్ స్టార్ట్ చేసిన కానీ కూడా సార్ 1 గంట పనిచేసిందండి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆగిపోయిందండి. మళ్ళీ ఎండలో చిన్నపిల్లలతో సార్ చాలా ఇబ్బంది పడిపోయారండి. పిల్లల్ని ఎత్తుకుని మళ్ళీ బాగా చేశాను అన్నారు, కానీ మళ్ళీ కూడా మళ్ళీ పోయిందండి. ఇప్పుడు చాలా అన్ని బూతులు మమ్మల్ని పనిచేశారు. ఈ 212 బూత్ ఫస్ట్ నుంచి కూడా మరో ఇంతే సార్. ఏదో చేయండి, లేకపోతే ఎంత టైమైనా పెట్టండి. లేని పక్షంలో మళ్ళీ రీపోలింగ్ పెట్టండి నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు ఓటేయడానికి ఎన్ని గంటలకు వచ్చారు? ఎంత టైం మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 3 గంటలకు వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు. మరి ఏంటి ప్రాబ్లం? ఏం చెప్తారు? ఏమన్నారండి? మధ్యాహ్నం 1 గంట నుంచి ఇలా ఉందండి. మీరు ఓటేయడానికి ఎన్ని గంటలకు వచ్చారు? ఏంటి ఎందుకు లేట్ అవుతుంది? 2 గంటల నుంచి ఇలా ఏమన్నారు? పని చేస్తారు. ఏమన్నా ఏంటి పరిస్థితి? వచ్చేవాడిని పని చేయట్లేదండి. మళ్ళీ అంటే వెనక్కి పోయి మళ్ళీ వచ్చేవాడిని. ఇప్పుడు కూడా పని చేయట్లేదు. లోపలికి వెళ్తే వెళ్తాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏంటి 4 గంటలకు వచ్చామండి. 4 గంటల నుంచి ఇదే పరిస్థితి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏంటి పరిస్థితి? మార్నింగ్ నుంచి వస్తున్నాం వెళ్తున్నాం. ఆ మెషిన్ పని చేస్తున్నాను కాసేపు అంటారు, పని చేయట్లేదు అని అంటారు. మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాం, వెళ్తాం. ఎవరు రావాలి? ఒకసారి ఎవరో ఆర్ఈ గారు ఎవరో వచ్చారు వెళ్ళారు. ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చారు, లేడీస్ అలాగే ఉన్నారు. వాళ్ళు ఏం చేయకుండా అలాగే తిరుగుతున్నారు. అది మట్టి మెషిన్ మట్టికి కంప్లీట్ అవ్వట్లేదు. మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా ఒకసారి ఇలాగా ఏమన్నా మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏంటి ప్రాబ్లం? ఏంటి మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏంటి ప్రాబ్లమ్? మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. గురుగారు మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఓటేయడానికి? 2 గంటలకు వచ్చామండి ఓటేయడానికి. అదేమో బ్యాలెట్ బాక్స్ ఏం పని చేయట్లేదు అంటున్నారండి. అలాగే ఏమో ఆగిపోతుంది అంటున్నారు. పని చేయట్లేదు, పని చేస్తలేదండి. గంటకోసారి ఆగిపోతున్నాయి. ఇదే పరిస్థితి. ఒక పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పని చేయకపోతే మార్చలేని దుస్థితిలో అధికారులు ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా, ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు వినియోగించుకోవడం. మా హక్కు మేము వినియోగించుకుంటాం, మాకు నచ్చిన నాయకుడికి మేము ఓటేసుకుంటాం అంటే ఓటు వేయలేని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. సాయంత్రం 6:30 దాటింది, ఎప్పటికైనా అధికారులు చేయకపోతే ఖచ్చితంగా రీపోలింగ్ జరిపించాలని చెప్పి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు.